Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బిజినెస్ చేస్తున్నాము అంటే మనము ఈ బిజినెస్లో చేయాలా, ఆ బిజినెస్లో గ్రోత్ ఉంటుందా, అండ్ ఇందులోనే బిజినెస్లోనే చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులో ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. ఈ బిజినెస్ చేయాలి అంటే కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా కావాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా లోన్ ఆప్షన్ ఏమైనా ఉందా సార్ ప్రభుత్వం తరపు నుంచి? డెఫినెట్లీ 100% ఫుల్ ప్రాఫిట్ తెచ్చే అండ్ మెగా ప్రాఫిట్స్ తీసుకొచ్చే బిజినెస్ అండి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ లెడ్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ప్యూర్లీ మ్యానుఫ్యాక్చర్ ఎవరో చేస్తారో మీరు జస్ట్ ఒక రీజన్లో లేదా ఒక స్టేట్లో ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని దాన్ని ఆ ప్రోడక్ట్ని మీరు చేరాల్సిన చోటికి చేర్పించడం, అది ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్ది. ఎందుకంటే ఈ బిజినెస్లో రెండు ముఖ్యమైన పెద్ద హెడేక్స్, పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండవు. అది ఏంటంటే మార్కెటింగ్ లెడ్ అండ్ రెండోది బ్రాండింగ్. ఎందుకంటే మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చూసుకోవాల్సిన బాధ్యత మ్యానుఫ్యాక్చర్ది కాబట్టి వాళ్ళు ఆ వంతు చూసుకుంటారు. మీరు జస్ట్ ప్రోడక్ట్ ఫుల్ఫిల్మెంట్ మీరు చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే మీకు సాఫ్ట్వేర్లో ఒక ఆర్డర్ వచ్చేస్తుంది, మెయిల్లో వచ్చేస్తుంది, టెక్స్ట్ ఫామ్లో వచ్చేస్తుంది, వాట్సాప్ మెసేజ్లో వస్తుంది, కావాల్సిన ఫుల్ఫిల్మెంట్ ఎంతైతే చేయాలో జస్ట్ ఆ క్వాంటిటీ అక్కడ చేర్పించేస్తే మీ డ్యూటీ అయిపోతుంది అండ్ మీ మార్జిన్స్ మీరు హ్యాపీగా కౌంట్ చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన లోన్స్ ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న ముఖ్యమైన బ్యాంక్స్ ఈ రెండు ఇంపార్టెంట్ బ్యాంక్స్ అండి. అంటే రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. అంటే ఒకటి ప్రైవేట్ సెక్టర్, రెండోది పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్ ముఖ్యంగా చాలా ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్గా ఒక కాలంలో ముందు ఈ డిస్ట్రిబ్యూషన్ లెడ్ బిజినెస్కి లోన్లు ఈజీగా ఇచ్చేదనమాట. ఇప్పుడు ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ అట్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా కంప్లీట్ జోష్తో ఈ బిజినెసెస్కి సపోర్ట్ ఇస్తున్నాయి. అయితే ఇలాంటి బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కోట్లాధికారి ఉండాలి, లేదా కనీసం ఒక లక్షాధికారినే ఉండాలి. మీ అందరికీ తెలియదేమో, అఫ్కోర్స్ అందరూ కూడా ఇప్పుడు లక్షాధికారులు. ఎందుకంటే మినిమము ఒక స్పెండింగ్ అనేది, అర్నింగ్ అనేది కొన్ని లక్షల్లో ఉంటుంది ప్రతి కామన్ పర్సన్కి. సో కొన్ని లక్షలలో చిన్న పెట్టుబడి మీ వైపు నుంచి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెడితే బ్యాంక్కి అది ఒక హామీ లాగా ఉంటుంది అనమాట. ఆ హామీ వల్ల మీకు మిగతా 75% ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఆర్ 90% కానివ్వండి, డిపెండింగ్ అపాన్ మీ బ్యాంక్లో ఉన్న అకౌంట్లో ట్రాన్సాక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాని ప్రకారంగా బ్యాంక్ మీకు ఒక లోన్ అనేది ఇస్తుంది. దీనికి కావాల్సిన మిగతా డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఈ ఎపిసోడ్ డిస్కస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ముఖ్యమైన విషయాలు నేను ఇంకా చాలా ఉంది చెప్పేది. అయితే ప్యూర్ డిస్ట్రిబ్యూషన్ లెడ్ బిజినెస్లో ఎలా ఉంటుందంటే బిజినెసెస్ దట్ హ్యావ్ ఆల్రెడీ షోర్ దట్ మనీ అనేది పక్కా ఉంది ఈ బిజినెస్లో. నా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పటిదాకా పబ్లిక్ సెక్టర్లో ఉన్న చాలా కంపెనీస్ ఉన్నాయండి. లైక్ ఐడిపిఎల్ ఉంది, లైక్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఓల్డ్ సెక్టర్ కంపెనీస్, అవన్నీ కూడా ప్రైవేటీకరణ అనేది చేశారు. కానీ ఇండియా పోస్ట్, ఇప్పుడు ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో, మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పటిదాకా ఇండియా పోస్ట్ని ప్రైవేట్ సెక్టర్ చేయడం? లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా మేజర్ లాసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం ఇవన్నీ ఒక పబ్లిక్ సెక్టర్ ఉందంటే అది ఇండియా పోస్ట్ మాత్రమే. సో ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ స్టాంప్స్ ప్రింట్ చేయడం, ఎన్వలప్స్ ప్రింట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు మీకు నేను ప్రైవేట్ కంపెనీ ఎగ్జాంపుల్ ఇస్తాను. రోజు పొద్దున మనం లేచి బ్రష్ చేయాలన్నా, స్నానం చేయాలన్నా, ఆర్ ఈవెన్ బట్టలు పిండుకోవాలి వాషింగ్ మెషిన్లో అన్నా కానీ ఖచ్చితంగా హిందుస్థాన్ యూనిలివర్ ఎప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకంటే హిందుస్థాన్ యూనిలివర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన చాలా ప్రోడక్ట్స్, అది కోల్గేట్ పేస్ట్ కానివ్వండి, ఆర్ మేబీ సమ్ అదర్ పేస్ట్, వీళ్ళ ప్రోడక్ట్స్ మనం డైలీగా మనం వాడుతుంటాం. వీళ్ళ డిస్ట్రిబ్యూటర్షిప్ గత 20 ఏళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళు ఈరోజు సొసైటీలో చాలా పెద్ద కోట్లాధికారులు అనమాట. సో హిందుస్థాన్ యూనిలివర్ లైక్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ నేను చెప్పాను కదా పేరు, ఇంకా మీకు వేరే ఐడియాస్ కూడా ఇస్తాను. సేమ్ ఇదే బిజినెస్లో మీరు చేయొచ్చు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ప్రతి రూరల్ ఏరియాలో అగ్రికల్చరల్ సర్వీస్ చేసే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేది అవసరం. అందులో కెమికల్స్ ఉండొచ్చు, ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, అగ్రి యాక్సెసరీస్ కావచ్చు, అన్నీ. నా సెకండ్ బిజినెస్ ఆటో స్పేర్ పార్ట్స్. అంటే అది ట్రాక్టర్ కావచ్చు, కార్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఆటో స్పేర్ పార్ట్స్ ఖచ్చితంగా కావాలి. థర్డ్, ఇందాక నేను చెప్పాను మీకు హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్, లైక్ ఇట్ కుడ్ బి పార్లే గ్రూప్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ, గ్లాక్సో స్మిత్ లైన్ ఉంది, ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ లైక్ డాక్టర్ రెడ్డీస్ ఫార్మా ఉంది. ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఫుడ్ అండ్ బెవరేజ్. ఫుడ్ అండ్ బెవరేజ్లో ముఖ్యంగా మనం అందరూ ఇష్టపడేది, ఊర్లో కూడా ఇష్టపడేది మ్యాగీ. సో మ్యాగీ లాంటి ప్రోడక్ట్ కానివ్వండి, ఇంకా ఇతర ప్రోడక్ట్స్ కానివ్వండి, F&Bలో దీనికి చాలా
డిమాండ్ ఉంది కాబట్టి ఇలాంటి డిస్ట్రిబ్యూషన్కి కూడా బ్యాంక్స్ లోన్ ఈజీగా ఇస్తాయి. నా లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ 2 ఇంపార్టెంట్ బిజినెసెస్ ఉన్నాయి. అది కార్ యాక్సెసరీస్ వేరు, స్పేర్ పార్ట్స్ వేరు. ఇందాక నేను ముందు చెప్పింది స్పేర్ పార్ట్స్ గురించి, ఇప్పుడు కార్ యాక్సెసరీస్ అంటే కార్ లోపల ఉన్న యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక షాప్ పెట్టుకొని కూర్చోట్ల, మీరు ఒక మొత్తం రాష్ట్రానికి లేదా ఒక రీజన్కి మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కార్ యాక్సెసరీస్లో. ఎందుకంటే ఈ రోజున వ్యవసాయం చేసే ప్రతి వ్యవసాయం ఫార్మర్ కూడా కానివ్వండి, బిజినెస్మెన్ కానివ్వండి, కార్ లేనిది వీళ్ళు ఉండరు. సో ఖచ్చితంగా డిమాండ్ అనేది మార్కెట్ చాలా పెరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. ఎవరింట్లో ఫ్రిడ్జ్ లేదు, ఎవరింట్లో టీవీ లేదు చెప్పండి నాకు. ప్రతి చిన్న పెద్ద ప్రతి ఇంట్లో ప్రతి కన్జ్యూమర్ గూడ్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంపల్సరీగా ఉంటాయి. సో ఈ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఇక కొన్ని కోట్ల రూపాయలు కొన్ని సంవత్సరాల్లో మీరు హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. దీనికి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నెట్వర్క్ ఇంకా పెరగాలి కాబట్టి. ఇండియాలో దాదాపు 700 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా ఎఫెక్టివ్గా చూసుకుంటే ఓన్లీ అబౌట్ 350 డిస్ట్రిక్ట్స్కే బాగా స్ట్రాంగ్గా నెట్వర్క్ అనేది ఉంది. ఇంకా మిగతా 350 డిస్ట్రిక్ట్స్ ఇంకా ఉన్నాయి వెరీన్ యూ కెన్ పెనిట్రేట్ అనమాట ఈ బిజినెస్ గురించి. సో గుర్తుపెట్టుకోండి, లోన్స్ కోసం మీకు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 2 పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈరోజే ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ దిగండి, ఎందుకంటే రిస్క్ ఆల్మోస్ట్ లేనట్టే, దీంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ ప్రాఫిట్స్ అంటారా లెక్కలేనంత. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకు సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.